జున్నూరు గ్రామం కోడూరు మండలం మీ అందరికీ తెలుసు. మరి జున్నూరు అంటే మరి చాలా చారిత్రాత్మకంగా కానీ లేదంటే మంచి నాయకత్వం అలా ఉన్నటువంటి మంచి గ్రామం జున్నూరు. మరి అటువంటి గ్రామానికి సంబంధించి ఏదైతే మెయిన్ రోడ్ నుంచి గ్రామానికి అప్రోచ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో మరి ఆ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి ఆ అప్రోచ్ కలపడం నిమిత్తం మన ఆ రోజు 14-19 అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు 1,26,00,000 రూపాయలు నిధులు మంజూరు చేసి ఆ రోజు పనులను కూడా మనం ప్రారంభించడం జరిగింది. టెండర్లు పిలిచి అగ్రిమెంట్ ఇచ్చి పనులు కూడా ప్రారంభించడం జరిగింది. దురదృష్టం ఏంటంటే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఎక్కడైతే పనులు 19 వరకు చేశామో అక్కడతోటి నిలిచిపోయినటువంటి పరిస్థితి. అంటే 5 సంవత్సరాల్లో కనీసం ₹10 పని కానీ అరబస్తా సిమెంట్ కానీ చేయనటువంటి పరిస్థితి దుస్థితి. మరి ఈవేళ మనం ఈ యొక్క జున్నూరులోనే మనందరం కూడా ఇరిగేషన్లో మనం చూసినటువంటి పరిస్థితి. రెండవది ఏదైతే ఈ యొక్క జున్నూరు గ్రామానికి ఈవేళ ఒక్క నీరు త్రాగడానికి కటకట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎంతోమంది నాకు కూడా ఫోన్లు చేసి ఈవేళ నీళ్లు రాలేదు, కనీసం ట్యాంకర్లైనా పంపించండి. పాపం మహిళలు కూడా పెద్దపేట నుంచి ఇట్లా ఫోన్లు కూడా వస్తూ ఉంటాయి. అటువంటి గ్రామానికి మళ్ళీ సురక్షితమైనటువంటి త్రాగునీరు అందించాలనేటువంటి సంకల్పంతో 14-19లో మేము 69 కోట్ల రూపాయల నియోజకవర్గానికి నిధులు మంజూరు చేస్తే మళ్ళీ యథా పరిస్థితి 19-24లో మళ్ళీ ₹1 కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అందుకే మళ్ళీ ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఏదైతే ఆ యొక్క బ్రిడ్జ్ అప్రోచ్ ఏదైతే ఇరిగేషన్ శాఖ నుంచి నిలిచిపోయినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో 1,26,00,000 రూపాయలని మళ్ళీ పునరుద్ధరించుకుని మళ్ళీ ఆ పనుల్ని ఈరోజు ప్రారంభించుకుని త్వరితగతిగా ఈ సీజన్లోనే ఆ యొక్క బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయమని చెప్పేసి సంబంధిత ఏజెన్సీని అదేవిధంగా అధికారులను కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క జున్నూరు గ్రామానికి ఈ యొక్క త్రాగునీరు సరఫరా ఇబ్బందులను అధిగమించేటువంటి విధంగా అక్షరాల ₹1,56,00,000 రూపాయలు ఈ గ్రామానికి నిధులు మంజూరు చేసి మరి ఇక్కడ ఏదైతే ఇప్పటి వరకు కూడా సెలినిటీ వాటర్, బోర్ వాటర్ ఏదైతే తాగుతూ ఉన్నారో దానికి ప్రత్యామ్నాయంగా మెయిన్ కెనాల్ నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా చెరువుల్లోకి నీరు తీసుకెళ్లి అక్కడి నుంచి మరి ఫిల్టర్ బెడ్స్ ను కూడా కొత్తవి మైక్రో ఫిల్టర్స్ మరి అవి కూడా ఏర్పాటు చేసుకుని ఓహెచ్ఆర్ నుంచి సమృద్ధిగా నీరు వెళ్ళేటువంటి విధంగా మరి ఏదైతే ఒక యాక్షన్ ప్లాన్ కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఒక జున్నూరు గ్రామానికి ఈవేళ ఒక్కరోజు ఈ గ్రామానికి నేను వస్తే మరి ఏదైతే అక్కడ 1,26,00,000 రూపాయలు ఇరిగేషను, 1,56,00,000 రూపాయలు ఇటు ఆర్డబ్ల్యూఎస్, అంటే దగ్గర మరి ₹2,82,00,000 రూపాయలు ఒక్క గ్రామానికి ఒక్క రోజు వచ్చి పనులు ప్రారంభిస్తున్నాము అని అంటే మరి గత 5 సంవత్సరాల ప్రభుత్వం ఎంత మొద్దు నిద్రపోయిందో మరి ఇదే ఒక పెద్ద ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా అభివృద్ధిని ఇంకొక పక్కన సంక్షేమాన్ని కూడా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందనే విషయాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ